బాలత్రిపుర సుందరీదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, లలితాదేవి, భువనేశ్వరి, మహాగౌరి, మహాసరస్వతి, మహాదుర్గాదేవి, మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరీదేవి. దసరా పండుగలోపు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఈ కథను విని ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ కథను చదివినా లేక ఎవరైనా చెప్తే విన్నా, మీరు ఎవరికైనా చెప్పినా ఎంతో పుణ్యం లభిస్తుంది. మీకు ఎలాంటి కష్టాలు లేకుండా, బాధలు దరిచేరనివ్వకుండా ఆ తల్లి కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఆ దుర్గాదేవి యొక్క కృప మన అందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఈ కథలోకి వెళ్దాం. అమాయకులైనటువంటి తన బిడ్డల పట్ల చల్లని తల్లి, ఆకలిగొన్న వారి పట్ల అన్నపూర్ణాదేవి, లాలించి పాలించే భ్రమరాంబ, తప్పు చేస్తే దండించే దుర్గా, మహిషాసురులను మర్దించేటువంటి మహంకాళి, అమ్మలగన్న అమ్మ మేటి పెద్దమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ మనందరినీ కూడా తన ఒడిలో పెట్టుకుని కాపాడాలని, మనకన్నింటా విజయాలను ప్రసాదించాలని ఆ తల్లిని వేడుకుందాం. మరి ఈ రోజు అమ్మవారి యొక్క చరిత్ర ఏమిటి అంటే, అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడు అయినటువంటి వ్యాస మహర్షి రచించాడని, గ్రంథాలను తన వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైనటువంటి మహామునులతో దీర్ఘసత్రయాగం చేస్తూ ఉన్నప్పుడు వారికి వ్యాసుడి శిష్యుడైనటువంటి రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శౌనకాది మునులందరితో సూత మహర్షి భవానీ మాత యొక్క చరిత్రను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మునులారా, సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దైవాలలోనే ఉత్తములు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కంటే స్థితికర్త అయినటువంటి విష్ణువు గొప్ప. విష్ణువు కంటే ప్రణవ స్వరూపుడు, ఓంకార రూపుడు అయినటువంటి పరమేశ్వరుడు గొప్ప. ఓంకార స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అర్ధాంగియే అమ్మ జగదాంబ. ఆమె ఈ సర్వ జగత్తుకే మాత కాబట్టి ఆమెను జగన్మాతగా పిలుస్తారు. అందుకే జగదాంబను భవానీ, దేవి, శ్రీదేవి, మహాలక్ష్మి, చండి, దుర్గా, మహాశక్తి అనేటువంటి అనేక పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. భవానీ మహిమకు మహిషాసుర మర్దిని నిదర్శనం. అయితే సూత మహర్షి అసలు భవానీ అంటే ఎవరు, ఆమె యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, శివానిగా ఏ విధంగా పరిగణించబడింది అని మా యొక్క సందేహాలను తీర్చి మమ్మల్ని సంతృప్తి చేయవలసింది అని శౌనకాది మహామునులందరూ కూడా సూత మహాముని అభ్యర్థిస్తారు. వారి యొక్క కోరిక మేరకు సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగారు. పూర్వం ఒకనాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సంధ్య అనే అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు. బ్రహ్మ తనను తాను మరిచిపోయి ఆమె యొక్క అందానికి ముగ్ధుడై ఆమె వెంట పడతాడు. అది తప్పు అని ఎంతమంది వారిస్తున్నా కూడా బ్రహ్మ వినలేదు. మరి ఈ ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలి అని దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్లి పరమేశ్వరునితో మొరపెట్టుకుంటారు. అంతటా పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి, బ్రహ్మ, నీ యొక్క విధి సృష్టించుట వరకే, అది మరచి వావి వరసలు లేకుండా మోహాంధకారంలో చిక్కి నీ యొక్క ఉనికిని అపహాస్యం చేసుకుంటున్నావు. ఈ పని నిలిపివేసి తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు. ఆదిశంకరుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను కాదనలేక తిరిగి బ్రహ్మ సత్యలోకానికి వెళ్లిపోయాడు. బ్రహ్మ జరిగిన దానికి ఎంతో సిగ్గుపడతాడు. ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ఎలాగైనా సరే పరాభవించాలి, ఆయన్ని మోహపరవశితుణ్ణి చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉన్న బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు. వెంటనే బ్రహ్మ దక్షునితో, దక్ష, నీవు మహాశక్తి అయినటువంటి భవానీ గురించి తపస్సు చెయ్యి. ఆ విధంగా చేస్తే ఆదిశక్తిని నీ కూతురుగా పొందుతావు. నీ ఈ కోరిక తప్పకుండా తీరుతుంది అంటాడు. బ్రహ్మ చెప్పిన విధంగానే దక్షుడు కూడా చేస్తాడు. దక్షుడు చేసినటువంటి ఘోరమైన కఠినమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితురాలయ్యి ప్రత్యక్షమవుతుంది. భక్త దక్ష, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చితిని, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది. అంతట దక్షుడు, అమ్మా జగదాంబ, పరమేశ్వరి, నీవు నా కుమార్తెగా జన్మించి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. ఆమె తదాస్తు అని అతన్ని దీవించి మాయమైపోతుంది. ఆ జగన్మాత వరమిచ్చింది అనే గర్వంతో ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పి తన భార్యతో చెప్తూ ఆనందంలో ఉన్నటువంటి సమయంలో ఆదమర్చి అమ్మవారి యొక్క పూజా పుష్పంతో అమ్మవారి దీపాన్ని ఆర్పివేస్తాడు దక్షుడు.
వెంటనే అమ్మవారికి కోపం వచ్చి తన పూజా పుష్పమును అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుని చెంతనే యోగాగ్నిలో దగ్ధమవుతానని, నీ ఇంట ఎక్కువ కాలం ఉండను అని శపిస్తుంది. ఆ తర్వాత దక్షుని కుమార్తెగా జన్మించినటువంటి అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు. సతీదేవి తన యొక్క చిన్నతనం నుండే పరమేశ్వరునిపై ప్రేమను పెంచుకుంటుంది. ఆ పరమేశ్వరుణ్ణి తన యొక్క ప్రాణంగా భావిస్తుంది. అలా ఆమె పరమేశ్వరుణ్ణే తన భర్తగా ఊహించుకుంటూ ఉండేది. కానీ దక్షుడికి మాత్రం శివుడు అంటే ఇష్టం ఉండేది కాదు. దానితో దక్షుడు సతీదేవిని ఆ బైరాగికి నిన్ను ఇవ్వను అని గట్టిగా నిర్ణయిస్తాడు. అసలు శివుడికి దక్షుడికి ఎందుకు తగువ వచ్చింది అంటే, ఒకనాడు దక్షుడు తన ఇంట ఒక మహాయజ్ఞాన్ని తలపెడతాడు. దానికి ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు. త్రిమూర్తులను కూడా ఆహ్వానించాడు. అందరూ కూడా అక్కడికి వచ్చారు. దక్షుడు యజ్ఞ మండపానికి రాగానే అందరూ దేవతలు లేచి ఆయనకు నమస్కరించారు. ఒక బ్రహ్మదేవుడు తప్ప, అలాగే పరమేశ్వరుడు తప్ప మిగతా అందరూ కూడా నమస్కరిస్తారు. సరే, బ్రహ్మదేవుడు అంటే తన తండ్రి, కానీ పరమేశ్వరునికి ఏమైంది? ఎంతటి అహంకారం అని ఆ పరమేశ్వరుడి మీద కోపం పెంచుకుంటాడు దక్షుడు. అసలు పరమేశ్వరుడు ఆయనకి నమస్కరించకపోవడానికి కారణం ఏమిటి అంటే, పరమేశ్వరుడు ఆదిదేవుడు. ఆయన మహాశక్తికి మరొక స్వరూపం. ఆయన ఆదిశక్తికి తప్ప ఇంకెవ్వరికీ కూడా లేచి నమస్కరించకూడదు. పరమేశ్వరుడు ఈ అఖిల బ్రహ్మాండానికే తండ్రి. తండ్రి ఎక్కడైనా కూడా బిడ్డకి నమస్కారం చేస్తాడా? అది ఆ దక్షునికి అర్థం కాదు. ఆయన్ని నమస్కారం చేయమని కోరతాడు. పరమేశ్వరుడు నేను చెయ్యకూడదు దక్ష అని చెప్తాడు. దక్షుడు ఇలా అనుకుంటాడు, నేను తిరిగి అడిగినా కూడా ఎదురు సమాధానం చెప్తావా అని ఆయన్ని ఘోరంగా అవమానించి అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటాడు. ఆ దక్షుడు ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా ఆయన కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పరమేశ్వరుడు లేనటువంటి ఆ యజ్ఞం వృధా అని బ్రహ్మదేవుడు, విష్ణువు, మిగతా దేవతలందరూ కూడా, అలాగే ఎంతో మంది ఋషులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తన యజ్ఞం పరమేశ్వరుని వల్ల విఫలమైందని పరమేశ్వరుని పైన కోపం పెంచుకుంటాడు దక్షుడు. అందుకే తన కూతుర్ని వేరే వారికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటాడు. ఆ విషయానికి సతీదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. శివుణ్ణి కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోతుంది. అలా ఒకనాడు దక్షుడు సతీదేవి వివాహం కొరకు ఎంతో మందిని స్వయంవరానికి ఆహ్వానిస్తాడు. ఒక్క పరమేశ్వరుని తప్ప మిగతా అందరినీ కూడా ఆహ్వానించాడు. కానీ సతీదేవి కళ్ళు మాత్రం పరమేశ్వరుని కోసం వెతుకుతూ ఉంటాయి. అక్కడ శివుడు లేడు అని తెలుసుకొని ఎంతో బాధకు లోనవుతుంది సతీదేవి. అయితే సతీదేవి చేతికి ఒక వరమాల ఇస్తారు. తాను కోరినటువంటి వరుడు మెడలో ఈ వరమాలను వేయమని చెప్తారు. ఆమె బాధతో దానిని తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరి మెడలో వేయకుండా ఒక చోట నిలబడి మనసులో పరమేశ్వరుని ధ్యానిస్తూ, నేను కనుక తమని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నిజమే అయితే, నేను నిజంగా మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా భక్తి శ్రద్ధలతో తమను పూజించింది నిజమే అయితే, నేను వేసేటువంటి ఈ వరమాల కేవలం మీ మెడలో మాత్రమే పడాలి. కాదని ఇంకెవరి మెడలో పడినా సరే నేను ఆ మరుక్షణమే నా ప్రాణాలను విడుస్తాను పరమేశ్వర అని ఆయన్ని తలుచుకొని ఆ యొక్క వరమాలను పైకి విసురుతుంది. ఆ వరమాల వాయువేగంతో వెళ్లి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని మెడలో పడుతుంది. పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమెకు కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. వారి యొక్క వివాహం చూడటానికి నోట మాట కూడా రాదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక దక్షుడు ఎంత చెప్పినా కూడా వినకుండా సతీదేవి శివుణ్ణి పరిణయమాడిందని ఆమెపై ఎంతో కోపాన్ని పెంచుకుంటాడు. నువ్వు ఇంక నా కూతురివే కావు, నీకు ఈ ఇంటికి అసలు ఎలాంటి సంబంధమూ లేదు, ఇక నీకు ఈ ఇంటికి వచ్చేందుకు ఎలాంటి అధికారం కూడా లేదు, వెళ్ళిపో అని అక్కడి నుంచి పంపించేస్తాడు దక్షుడు. ఇక ఆమె తండ్రి అన్నటువంటి మాటలకు ఏడుస్తూ పరమేశ్వరుని వెంట కైలాసానికి పయనమవుతుంది సతీదేవి. సతీదేవి అక్కడ పరమేశ్వరునితో ఎంతో సంతోషంగా ఉంటూ ఉండేది. పరమేశ్వరుడు నిత్యం ధ్యానంలో ఉండేవాడు. ఆయన పాదాలకు పుష్పాలతో పూజలు చేస్తూ ఉండేది. ఆయన ధ్యానం నుండి తిరిగి వచ్చే వరకు ఆయనకు సేవలు చేసుకుంటూ ఉండేది. సతీదేవి ఒక రాజుకి కూతురైనా కూడా సర్వసాధారణమైనటువంటి స్త్రీ వలె ఉండేది. సతీదేవి సాధారణమైనటువంటి స్త్రీలు ఏ బట్టలను కడతారో ఆమె కూడా ఆ దుస్తులనే ధరించేది.
నారచీరలు ధరించేది. ఎలాంటి నగలు కూడా అలంకరణ చేసుకునేది కాదు. ఎలాగంటే రామాయణంలో సీతాదేవి రామునితో అడవులకు వెళితే ఏ విధంగా అయితే ఉంటుందో అచ్చం అలాగే ఉండేది. అలా ఉన్నావు ఏమిటి అని ఎవరైనా అడిగితే నా భర్తకు లేనటువంటి అలంకారం నాకెందుకు అని చెప్పేది. ఆమె తన నుదిటిన కుంకుమతో పెద్దగా బొట్టు పెట్టుకుంటుండేది. కారణం ఏమిటి అంటే పెళ్ళైనటువంటి ఆడవారికి బొట్టు ఎంత పెద్దగా ఉంటే తమ భర్తకు అంత ఆయుష్ ఉన్నట్లు అని చెప్పేది. ఇలా ఎంత ఆనందంగా ఉన్నా కూడా ఆమెకు తన తల్లిదండ్రులను చూడాలి అని అనిపిస్తూ ఉండేది. వారి కోసం బాధపడుతూ ఉండేది. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఆమెను బాధపడకు అని ఓదారుస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు అనుకోకుండా దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి అందరినీ కూడా ఆహ్వానిస్తాడు, కేవలం ఒక పరమేశ్వరుణ్ణి తప్ప. పరమేశ్వరుణ్ణి ఆహ్వానించలేదని తెలిసి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కూడా తాము కూడా రామని చెప్తారు. ఈ విషయం సతీదేవికి ఇంతలో అక్కడికి వచ్చినటువంటి నారదుడు చెప్తాడు. నారాయణ నారాయణ అంటూ పరమేశ్వరుని దగ్గరికి వెళ్తాడు నారదుడు. పరమశివునికి భక్తితో నమస్కారం చేసి శివునికి దక్షుని యొక్క యజ్ఞం గురించి చెప్తాడు. స్వామి, మీరు వెళ్ళడం లేదా అని అడుగుతాడు. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు నారదా, ఆహ్వానం రాకుండా నేను ఎలా వెళ్తాను అని అంటాడు పరమేశ్వరుడు. అయితే నారదుడు, సరే స్వామి, మీరు అనుమతి ఇస్తే ఇక నేను బయలుదేరుతానని చెప్తాడు. అప్పుడే ఎదురుగా సతీదేవి కనిపిస్తుంది. ఆమెకు కూడా చెప్పాలి కదా అని ఆమెకు నమస్కారం చేస్తాడు. ప్రణామాలు దేవర్షి అని తిరిగి నమస్కారం చేస్తుంది సతీదేవి. నారదుడు సతీదేవికి, అమ్మా, మీకు ఈ విషయం తెలుసా? మీ నాన్నగారు ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు సతీదేవి ఎంతగానో సంతోషంతో అవునా అవునా నారదా అని అంటుంది. అప్పుడు నారదుడు, అవును తల్లి, ఇప్పుడే పరమేశ్వరునికి కూడా చెప్పాను. సరే తల్లి, ఇక నేను బయలుదేరుతున్నాను అని ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ నారాయణ నారాయణ అంటూ వెళ్తాడు. ఈమె ఎంతో ఆనందంగా వెళ్లి మహాదేవునితో చెప్పి, స్వామి, మనం కూడా వెళ్దాం స్వామి అని అంటుంది. దానికి పరమేశ్వరుడు, వద్దు దేవి, మీ నాన్నగారు మనల్ని పిలవలేదు. ఎప్పుడూ కూడా పిలవనటువంటి పేరంటానికి వెళ్ళకూడదు. అలా వెళ్తే అవమానాలు జరుగుతాయి. మన వాళ్ళు చేసేటువంటి కార్యాలకు మనల్ని పిలవడం ఏమిటి? మనం వెళ్దాం స్వామి అంటుంది. అయితే పరమేశ్వరుడు వద్దు దేవి అంటాడు. ఇక ఆమె బాధతో అలుగుతుంది. అది చూసినటువంటి పరమేశ్వరుడు ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె గడ్డాన్ని పట్టుకొని, అలా కాదు సతీ, నా మాట విను అని అడుగుతాడు. అప్పుడు స్వామిని చూసి సతీదేవి మొహం తిప్పుకుంటుంది. అయితే పరమేశ్వరుడు, సరే సరే, నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను, నన్ను రమ్మని మాత్రం బలవంతం చెయ్యవద్దు అని అంటాడు. అలాగే ఆ మహాదేవుడు సతీదేవితో, అక్కడ నీకేమైనా బాధగా అనిపిస్తే వెంటనే నన్ను పిలువు అని చెప్తాడు. ఆమె సరే స్వామి అని ఆనందంగా వారి నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞం చోటుకి వెళ్తుంది. దక్షుడు సతీదేవిని చూసి కూడా చూడనట్లుగా ప్రవర్తిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఆమెను చూసి ఆనందంగా ఆమెతో మాట్లాడడానికి వెళుతుంది. కానీ దక్షుడు చెప్పేసరికి ఆగిపోతుంది. అక్కడ అందరూ కూడా కొత్త కొత్త దుస్తులతో తలతలా మెరిసేటువంటి బంగారు నగలతో మెరుస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం చాలా సాధారణంగా వస్తుంది. ఇక తన మిగతా అక్కా చెల్లెళ్ళు కూడా చాలా అందంగా అలంకరణ చేసుకుని వస్తారు. అందరూ కూడా ఆమె సాధారణంగా రావడం చూసి కొంచెం హేళనగా నవ్వుతూ ఉంటారు. అయితే ఆమె మాత్రం అవేమీ కూడా పట్టించుకోకుండా, ఇవన్నీ కూడా నా భర్త కాలి బూడిదకు కూడా సరిపోవు అని అనుకుని అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. సతీదేవి నాన్న అని పిలుస్తుంది. దానికి ఆయన, ఎవరు నీకు తండ్రి? నాకు నువ్వు కూతురివే కావు. ఎప్పుడైతే నేను చెప్పినటువంటి పెళ్లి కాదు అని ఆ బైరాగిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చనిపోయావు. అయినా కూడా ఆ బూడిద పూసుకొని శ్మశానంలో తిరిగేటువంటి వాడి దగ్గర ఏముంది అసలు? నేను చెప్పిన వారిని కాకుండా వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకున్నావు. అయినా ఆ బిచ్చగాడి దగ్గర ఏముంది అని అంటాడు. నాన్న, దయచేసి నా ముందు ఆయన్ని మాత్రం ఏమీ అనవద్దు, నేను తట్టుకోలేను అంటుంది ఏడుస్తూ. అప్పుడు దక్షుడు, ఇంకా అంటాను, ఏమి చేస్తావు అని ఇంకా ఎక్కువగా తిడుతూ ఉంటాడు. కైలాసంలో పరమేశ్వరునికి ఏదో మనసుకు మాత్రం కీడుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ సతీదేవికి భర్తను నానా రకాలుగా అవమానించేసరికి స్వామి ముందే చెప్పారు,
పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని. కానీ నేను ఆ మహాదేవుని మాటలు వినకుండా వచ్చాను. ఆయన మాట కాదని వచ్చినటువంటి నాకు తగినదే జరిగింది. నా భర్తను ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను బ్రతికి ఉన్నా ఎలాంటి ప్రయోజనమూ లేదు. పరమేశ్వర అని తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. దానికి పరమేశ్వరుడు సతీ అని బాధతో గట్టిగా అరుస్తాడు. సతీదేవి చనిపోవడంతో పరమేశ్వరునికి గుండె పగిలేంత బాధ కలుగుతుంది. అలా జరగడానికి కారణమైనటువంటి దక్షుడి పైన కోపం వస్తుంది. ఆ పరమేశ్వరుడు కోపంతో భయంకరమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవానికి ముల్లోకాలు కూడా దద్దరిల్లిపోతాయి. సముద్రాలు ఉప్పొంగుతాయి. అగ్నిపర్వతాలు పేలుతాయి. భయంకరంగా తాండవం చేస్తూ తన యొక్క జటాజూటం నుండి ఒక వెంట్రుకను తీసి నేలపైన వేస్తాడు. ఆ వెంట్రుక నుండి అత్యంత భయంకరమైనటువంటి వీరభద్రుడు వస్తాడు. వెళ్ళు వీరభద్ర, అక్కడ యజ్ఞాన్ని నాశనం చెయ్యి అని అంటాడు పరమేశ్వరుడు. వీరభద్రుడు చాలా భయంకరంగా కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతూ దక్షుడు చేసేటువంటి యజ్ఞానికి వెళ్లి అక్కడ అంతా కూడా నాశనం చేస్తాడు. అడ్డు వచ్చిన వారందరినీ కూడా నరికి చంపేస్తాడు. అప్పుడే వచ్చినటువంటి దక్షుణ్ణి క్షణకాలంలో అతని తల నరికి దాన్ని యజ్ఞగుండంలో వేసేసి అక్కడి నుండి మాయమైపోతాడు. అప్పుడు అక్కడికి బాధగా పరమేశ్వరుడు వచ్చి చనిపోయినటువంటి సతీదేవిని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని బోరున ఏడుస్తాడు. సతీ, నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావా అని గట్టిగా ఏడుస్తూ ఆమెను భుజానికి ఎత్తుకొని వెళుతూ ఉంటాడు. అక్కడే భర్త కోసం ఏడుస్తూ ఉన్నటువంటి దక్షుడి భార్య పతిభిక్ష పెట్టమని ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు కనికరించి అతనికి ఒక మేకతలను పెట్టి తిరిగి ప్రాణాలు పోస్తాడు. ఆ తర్వాత దక్షుడు అతని యొక్క అహంకారాన్ని విడిచి జరిగిన దానికి పరమేశ్వరుణ్ణి క్షమించు స్వామి ఆదిదేవా అని పరమేశ్వరుడి కాళ్లపై పడతాడు. పరమేశ్వరుడు అతన్ని క్షమించి సతీదేవి శవాన్ని ఎత్తుకుని ముల్లోకాలు తిరుగుతూనే ఉంటాడు. సంవత్సరాలు గడుస్తున్నా కూడా అలా ఎత్తుకుని ఏడుస్తూ తిరుగుతూనే ఉంటాడు ఆ స్వామి. దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి అలా చూడలేక మహావిష్ణువుతో మొరపెట్టుకుంటారు. మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అలా ఆమె శరీర భాగాలు పడిన చోట్లల్లా దివ్యమైనటువంటి శక్తిపీఠాలుగా ఏర్పడతాయి. అవే మన భూమి మీద పడినటువంటి అష్టాదశ శక్తిపీఠాలు. అవి పడిన చోట మహా పుణ్యక్షేత్రాలుగా ఏర్పడ్డాయి. అవి ఏమిటి అంటే శాంకరీ శక్తిపీఠం శ్రీలంక, రెండవ శక్తిపీఠం కామాక్షి కాంచీపురం తమిళనాడులో ఉంది. మూడవ శక్తిపీఠం శృంఖల ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్, ఇది కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాలుగవ శక్తిపీఠం చాముండి క్రౌంచపట్టణం మైసూరు కర్ణాటక, అమ్మవారిని చాముండేశ్వరి దేవి అని పిలుస్తారు. ఐదవ శక్తిపీఠం జోగులాంబ ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుండి 27 కిలోమీటర్లో తుంగా భద్రా నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉంది. ఆరవ శక్తిపీఠం భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. ఏడవ శక్తిపీఠం మహాలక్ష్మి కోల్హాపూర్ మహారాష్ట్ర, ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషుని చిత్రం ఉంది. ప్రతి సంవత్సరం 3 మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. ఇక 8వ శక్తిపీఠం ఏకవీరిక మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ అమ్మవారిని రేణుకామాతగా కూడా కొలుస్తారు. ఇక 9వ శక్తిపీఠం మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉంది. ఇదే ఒకప్పటి అవంతి నగరం. ఇది క్షిప్రా నదీ తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. ఇక 10వ శక్తిపీఠం పురోహితిక పీటిక్య లేదా పిఠాపురం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. కుక్కుటేశ్వర స్వామి సమేతమై ఉంటుంది అమ్మవారు. ఇక 11వ శక్తిపీఠం గిరిజ ఓఢ్యా జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు ఒరిస్సాలో ఉంటుంది. వైతర్ని నదీ తీరాన ఈ శక్తిపీఠం ఉంటుంది. 12వ శక్తిపీఠం మాణిక్యాంబ దక్షవాటిక లేదా ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 13వ శక్తిపీఠం కామరూప హరిక్షేత్రం గౌహతి నుండి 18 కిలోమీటర్లు అస్సాంలో ఉంటుంది. ఈ శక్తిపీఠం బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. ఇక 14వ శక్తిపీఠం మాధవేశ్వరి ప్రయాగ అలహాబాద్ లో ఉంటుంది. త్రివేణి సంగమ సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు. ఇక 15వ శక్తిపీఠం వైష్ణవి జ్వాలా క్షేత్రం కాంగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది.
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు, కానీ 7 జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి అని చెప్తారు. 16వ శక్తిపీఠం మంగళగౌరి, గయా, బీహార్, పాట్నా నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 17వ శక్తిపీఠం విశాలాక్షి, వారణాసి, ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. 18వ శక్తిపీఠం సరస్వతి, జమ్మూ కాశ్మీర్ లో ఉంటుంది. అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ముజఫరాబాద్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శక్తిపీఠం. ఈ విధంగా సతీ వియోగంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వత్ ప్రాంతం చేరి సుదీర్ఘ తపస్సులో మునిగిపోతాడు. ఇంతలో బ్రహ్మచేత వరం పొందినటువంటి తారకాసురుడు మితిమీరిన వరగర్వంతో ముల్లోకాలను అతలాకుతలం చేస్తూ ఉంటాడు. దేవతలను, మునులను, ఋషులను అనేక బాధలకు గురి చేస్తాడు. లోకాలను బాధించసాగాడు. అతన్ని చంపాలి అంటే పరమేశ్వరునికి కుమారుడిగా జన్మించినటువంటి వాడికి మాత్రమే సాధ్యపడుతుంది. ఇక మిగతా ఎవరికీ కూడా సాధ్యపడినటువంటి విషయం ఇది. హిమవంతుణ్ణి ఆదిపరాశక్తి కోసం తపస్సు చేసి ఆమెను కూతురిగా పొందమని చెప్తారు. ఆయన వారు చెప్పిన విధంగా తపస్సును ఆచరిస్తాడు. ఆదిపరాశక్తి అతని యొక్క తపస్సుకు మెచ్చి అతన్ని సాక్షాత్కరించింది. అప్పుడు ఆయన, తల్లి, నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరుణ్ణి వివాహమాడాలని వరం కోరుకుంటాడు. అమ్మ అందుకు అంగీకరిస్తుంది. కొన్నాళ్లకు హిమవంతునికి కుమార్తెగా జన్మించి తను పెరిగి పెద్దదయ్యి తన యొక్క అందచందాలతో పరమేశ్వరుణ్ణి మోహపరవశుణ్ణి చేసి పరమేశ్వరుడికి అర్ధాంగి అవుతుంది. శివుని భార్య కాబట్టి శివాని, భవుని ఇల్లాలు కాబట్టి భవాని అని పలునామాలతో అమ్మను కొలుస్తారు. ఈమె పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని కూడా అంటారు. ఇక మేనా హిమవంతుల కుమార్తె కాబట్టి అపర్ణ అని కూడా అంటారు. ఇదే ఆమె యొక్క చిన్నప్పటి పేరు. ఈమె చిన్నతనంలోనే నల్ల కలువల రంగుతో నిగనిగలాడుతూ ఉండేది. హిమము అంటే తెలుపు. ఆ ప్రదేశం మొత్తం కూడా తెల్లగా ఉండడంతో ఈమె మాత్రం నల్ల కలువల రంగుతో ఉండేది. కాబట్టి పరమేశ్వరుడు ఆమెను కాళీ కాళీ అని అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు. అయితే కాళీ అంటే నల్లపిల్ల అని అర్థం. కాబట్టి అమ్మవారు అయినటువంటి పార్వతీదేవి ఆ మాటలకు కోపంతో తపస్సు చేసి నలుపు వర్ణం నుండి గౌరవర్ణంలోకి మారుతుంది. గౌరవర్ణం అనగా ఎరుపు రంగు అని అర్థం. గౌరవర్ణంలోకి మార్పు చెందినందున గౌరీ అని పేరు వస్తుంది. ఆమె నుండి విసర్జించబడినటువంటి నలుపును కాళిక అని అంటారు. రాక్షసుల యొక్క సంహారం చేసేటప్పుడు నల్లని కాళికా రూపాన్ని ధరించి కాళికాదేవిగా మారి రాక్షసులను సంహరిస్తుంది అమ్మవారు. సృష్టి, స్థితి, లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఎలాగైతే సత్యలోకం, వైకుంఠం, కైలాసం ఉన్నాయో అలాగే అమ్మవారికి కూడా నివాస స్థలం ఉంది. ఈ అమ్మవారు తన యొక్క పతి అయినటువంటి పరమేశ్వరునికి లయం చేయడంలో సహకరిస్తూ ఉండేది. అన్ని లోకాలకు పైన భవానీ నివాసం ఉంటుంది. దీనినే మణిద్వీపం అని అంటారు. మణిద్వీపం 18 ప్రాకారాలతో ఉంటుంది. ఈ మందిరము ఇనుము, కంచు, రాగి, సీసం, ఇత్తడి అనేటువంటి పంచలోహాలు, వెండి, బంగారం, పుష్యరాగం, పద్మరాగం, గోమేదికం, వజ్రం, వైడూర్యం, నీలం, ముత్యాలు, మరకతాలు, పగడాలు, నవరత్నాలతో ప్రాకారాలు వరుసగా ఉంటాయి. ఇలా 18 ప్రాకారాలు దాటి ఆ తర్వాత కల్పవృక్షాల తోటల మధ్యలో ఉన్నటువంటి చింతామణి మండపమే భవానీ మందిరము. అందులో శృంగారముక్తి జ్ఞాన ఏకాంత అనేటువంటి 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపంలో నాట్యకత్తెలు నాట్యం చేయగా, గంధర్వులు గానం చేయగా జై భవానీ అని భక్తులు అమ్మను స్మరిస్తూ ఉంటారు. తన యొక్క దివ్య మంగళకరమైనటువంటి సింహాసనంపై అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. భక్తులందరూ కూడా భవానీ మందిరాన్ని తలుచుకుంటే వారి వారి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఇక అమ్మవారు మహిషాసుర యొక్క సంహారం ఏ విధంగా చేసిందో తెలుసుకుందాం. పూర్వం ధ్రువుడు అనేటువంటి రాక్షసుడికి రంభుడు, కరంబుడు అనేటువంటి 2 పుత్రులు ఉండేవారు. వారిద్దరికీ కూడా సంతానం లేదు. వారు సంతానం కోసం రంభుడు పంచాగ్ని యందు, కరంబుడు నీటి యందు ఘోర తపస్సును ఆచరిస్తారు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి వీరి వలన తనకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని అనుకుని ఇంద్రుడు ముసలి రూపం ధరించి నీటి యందు తపస్సు చేస్తూ ఉన్న కరంబుణ్ణి మట్టు పెడతాడు. తపస్సు చేస్తున్నటువంటి రంభుడికి ఈ విషయం తెలిసి చాలా బాధపడుతూ తను అంత తపస్సు చేస్తున్నా దేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన తలను నరుక్కొని అగ్నికి ఆహుతి అవుతాడు. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై
తన యొక్క పూర్వరూపాన్ని తనకిచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని 2 వరాలను ప్రసాదిస్తాడు. అంతట రంభుడు, ఓ అగ్నిదేవా, అజయుడు, అమిత బలం కలవాడు, ముల్లోకాలను గెలవగలిగేవాడు, ఏ రూపంలోనైనా మారిపోయేటువంటి కుమారుణ్ణి ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి అగ్నిదేవుడు, తదాస్తు, నీకు మొదట దేని యందు అయితే కామేచ్ఛ కలుగుతుందో దాని యందే కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు. ఆ తర్వాత రంభుడు మాత్రం పుత్రజననం కోసం సరైనటువంటి కన్య కోసం వెతుకుతూ వెళ్తాడు. ఎంతో మంది సుందరీమణులు ఎదురుపడ్డా చలించలేదు. అతిలోక సుందరీమణులు ఎంతమంది కనిపించినా కూడా కామేచ్ఛ కలగలేదు. అలా వెళుతూ ఉన్నటువంటి రంభుడికి దురదృష్టవశాత్తు ఒక గేదె కనిపిస్తుంది. దాన్నే కన్నార్పకుండా చూస్తాడు. ఆ గేదె పైన కామేచ్ఛ కలుగుతుంది. వెంటనే ఒక దున్నపోతులా మారిపోయి ఆ గేదె మీద పడి తన యొక్క కామేచ్ఛ తీర్చుకుంటాడు. ఇక దురదృష్టవశాత్తు అదే దారిలో ఒక ఆంబోతు వెళ్తూ ఈ గేదె మీదకు వస్తుంది. అక్కడే దున్నపోతు రూపంలో ఉన్నటువంటి రంభుడు అడ్డు రావడంతో ఇద్దరికీ కూడా పెద్ద గొడవ జరిగి రంభుడు మరణిస్తాడు. ఆ తర్వాత ఆ గేదెకు రంభుడి వలన రక్తబీజుడు, మహిషాసురుడు అని 2 కుమారులు జన్మిస్తారు. ఆ యొక్క ఆంబోతును యక్షులు మట్టు పెడతారు. గేదె చితిలో పడి మరణిస్తుంది. ఆ తర్వాత మహిషాసురుడు రాక్షసులకు రాజు అవుతాడు. అతను దేవతల మీద కోపంతో మేరు పర్వతం పైన బ్రహ్మదేవుని కొరకు ఏళ్ల తరబడి తపస్సు చేస్తాడు. దేవదానవుల, యక్ష, గంధర్వ, కిమిరుషుల వలన మరణం కాకుండా వరాన్ని కోరుకుంటాడు. అమితమైనటువంటి వరగర్వంతో సామాన్య ప్రజలను అనేకమైనటువంటి ఇక్కట్లకు గురి చేస్తాడు. తానే దేవుణ్ణి అని అందరూ కూడా తన్నే పూజించాలి అని ఆంక్షలు పెడతాడు. అలా తన యొక్క ఆజ్ఞను మీరేవాడిని ఉరి తీయించేవాడు. ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసేవాడు. యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, దాన ధర్మాలైతే అస్సలే లేవు. ప్రజలు అతని వలన అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. వరగర్వంతో మహిషాసురుడు దేవతలపైకి యుద్ధానికి వెళ్తాడు. దేవతలు అతని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. అలా అన్ని లోకాలను తన వశం చేసుకున్నాడు. అతని బాధలను భరించలేక దేవతలందరూ కలిసి త్రిమూర్తులకు తమ యొక్క గోడును వెల్లవించుకుంటారు. ఇక బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల మేము కూడా పురుషులమే కదా, మేమేమీ చెయ్యలేము అని అంటారు. పురుషులు ఎవరూ కూడా మహిషాసురుని మదం అణచలేరు. స్త్రీలు ఎవరైనా ఉన్నారో అని అన్వేషించమని చెప్తారు. ఇక దేవతలను మనకి ఇంకా ఇలాంటి స్త్రీ అంటే కేవలం ఒక భవానీ మాత తప్ప ఇంకా ఎవరూ కూడా దిక్కులేదు అని అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆమె, నేను ఒక స్త్రీని, అపారమైనటువంటి వరప్రసాది అయిన మహిషాసురుని సంహారం చేయడానికి నాకు ఉన్నటువంటి శక్తి సరిపోదేమో అని చెప్తుంది. అప్పుడు త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, శక్తియుక్తులు, తేజస్సులు కొన్ని ఆయుధములను ఆమెలోకి ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తారు. అప్పుడు బ్రహ్మ ఎర్రని తేజస్సు, విష్ణువు నీలి తేజస్సును, పరమేశ్వరుడు తెలుపు తేజస్సును, మిగతా దేవతలందరూ కూడా వారి వారి తేజస్సులను, ఆయుధములను ఆమెలోకి విలీనం చేస్తారు. అప్పుడు ఆమెకు సంపూర్ణమైనటువంటి పరాశక్తిగా మారిపోతుంది. అప్పుడు అమ్మవారు అపరకాళికాదేవిగా అవతరిస్తుంది. అందరూ దేవతలు ఆమెను ఈ విధంగా ప్రార్థించడం మొదలు పెడతారు. ఓ జగన్మాత, పరాశక్తి, భవానీ, సర్వమంగళ ప్రదాయిని, నీకు మా నమస్కారములు. నీవు త్రిగుణాత్మక స్వరూపినివి, అఖండ శక్తివి, సంపన్నురాలివి, భక్తులను బ్రోచేటువంటి సిద్ధి బుద్ధి ప్రదాతవు. నీవే కాళికాంబవు, నీవే కాళరాత్రివి. మమ్మల్ని కరుణించి శుభములను ప్రసాదించు అని వేడుకున్నారు. కరుణించి కాపాడు కనకదుర్గా అని ప్రార్థిస్తారు. అమ్మా, మదోన్మత్తుడైనటువంటి మహిషాసురుడు మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నాడు. మహిషాసురుని మర్దించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించే కల్పవల్లివి నీవే. ఆదిశక్తివి, శారదాంబవు, పరాశక్తివి, మమ్మల్ని బ్రోవువమ్మా అని అర్థిస్తారు. వారి యొక్క అభ్యర్థనలను అంగీకరించింది అమ్మవారు. దేవతలారా, ధైర్యంగా ఉండండి. ఆ మహిషాసురుని మర్దించి మీకు తప్పకుండా మేలు చేస్తాను. మీ కష్టాలను కడతేరుస్తాను. ఇప్పుడే వెళ్ళి వాడిని సంహరిస్తాను అని అమ్మవారు మాయమవుతుంది. మహిషాసురుని నగరానికి చేరుకొని మహేశ్వరి భీకరమైనటువంటి శంఖారావం చేస్తూ సింహగర్జన లాంటి వికటాస శబ్దాన్ని చేస్తుంది. అఖిలాండేశ్వరి అలా గర్జించగానే మహిషాసురుని యొక్క మత్తు వదిలిపోతుంది. ఆ తర్వాత మహిషాసురుడు ఈ విధంగా అనుకుంటాడు, మానవ మాత్రుడు ఎవరూ కూడా అలా తన్ను భయానికి గురి చేయలేరు అని తలుచుకుంటాడు. దేవతలకు కూడా అంతటి ధైర్యం లేదే అని అనుకొని ఇంకా ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే భటులను పంపించి శబ్దం చేసింది ఎవరో చూసి బంధించి తీసుకురండి, లేదా నాకు వచ్చి చెప్పండి, నేనే వెళ్లి మట్టి కరిపిస్తాను అని చెప్పి పంపిస్తాడు.
అక్కడికి వెళ్లిన భటులకు శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిశక్తి దర్శనమిచ్చింది. వారికి భయంకరమైన కాళికా అవతారంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవిని చూసి గుండెలు దద్దరిల్లాయి. కొంతమంది భయానికి రక్తం కక్కుకొని చచ్చిపోతారు. 18 చేతులతో పరాశక్తి ప్రకాశించింది. తన 18 చేతుల్లో శంఖ, చక్ర, గద, ఖడ్గం, త్రిశూలం, ధనుర్బాణాలతో అభయహస్తంతో ఒక చేతిలో గంటతో మరొక చేతిలో మద్యపాత్రలు ఉన్నాయి. కాళికాశక్తి పదే పదే గంటం మ్రోగిస్తూ మద్యం సేవిస్తూ ఉంది. ఆ తర్వాత ఎర్రని కళ్ళు, ఎర్రగా పొడవుగా వేలాడుతున్నటువంటి పొడవాటి నాలుక, మెడలో పురలహారంతో భయానక రూపంతో అలరారుతూ ఉంది అమ్మవారు. భయానక స్వరూపిణి అయినటువంటి భవానిని చూడగానే సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. మహిషాసురుని దగ్గరికి వెళ్లి, అయ్యా, ఆ భయంకరమైనటువంటి శబ్దం చేసింది ఒక స్త్రీమూర్తి. చూడటానికి కన్నెపిల్లలా ఉంది. ఒక చేతిలో గంట పట్టుకొని మరొక చేతితో మద్యం తాగుతుంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఆమెను చూసి తట్టుకోలేక కొంతమంది మన సైనికులు అక్కడే మరణించారు. మిగిలిన వారందరూ కూడా మీ దగ్గరికి వచ్చామని చెప్పారు. మహిళాలోలత్వం కలిగినటువంటి మహిషాసుడు అతని యొక్క మంత్రిని పిలిపించి, ఓ మహామంత్రి, నువ్వు వెళ్లి ఆమెకు నా యొక్క అందచందాలను గురించి వివరించు, నా యొక్క బల పరాక్రమాల గురించి చెప్పి నాకు వశమగునట్లుగా చెయ్యి అని అంటాడు. నీవు చెప్పే మాటలకు ఆ వనిత వచ్చి నా ఒళ్ళో వాలాలి, వెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు. కొంతమంది సైనికులను వెంట పెట్టుకొని మంత్రి ఆమె దగ్గరికి వెళ్లి, ఓ మహిళ, నిన్ను మా మహారాజు మనువాడాలి అని అనుకుంటున్నాడు. మా మహారాజు అంటే ఏమనుకుంటున్నావు? ఈ ముల్లోకాల్లోనే ఎదురులేనివాడు. మహిషాసురుడు మా రాజు, అంత శక్తివంతుడు, ఇంకెవరూ లేరు. మర్యాదగా వచ్చి మా రాజు ఒడిలో వాలిపో అని అంటాడు. ఆ మాటకు ఆదిశక్తి, ఓ మంత్రి, రాయబారిగా వచ్చావు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నేను నిన్ను ఇక్కడే చంపేసేదాన్ని. నేను దేవతలకు అమ్మను, శక్తి స్వరూపిణి. దేవతలందరూ కూడా మీ అందరిని కూడా మట్టి పెట్టడానికి నన్ను పంపించారు. మందబుద్ధి కలిగినటువంటి మీ రాజు స్త్రీలు ఏమీ చేయలేరు అని తలచి మగవులను వదిలి మగవాళ్లు ఎవరితో కూడా చావు రాకూడదని వరం కోరుకున్నాడు. ఆడదాని చేతిలో చావు రావాలని ఎవ్వరూ కూడా కోరుకోరు, గేదె కొడుకైనటువంటి మీ రాజు తప్ప. మూర్ఖుడైనటువంటి మహిషాసురుడు కోరుకున్నట్లుగానే అయ్యింది. అందుకే నేను వచ్చాను. వాడినే రమ్మను, ఇప్పుడే ఇక్కడే అంతం చేస్తాను, లేదా ఏదైనా పాతాళ లోకానికి పారిపోమ్మని చెప్పు అని అంటుంది. ఇక మంత్రి వెళ్లి జరిగినదంతా చెప్పగా మహిషాసురుడు ఎంతగానో మండిపడతాడు. సార్వభౌముణ్ణి అయినటువంటి నన్ను ఒక గేదె కొడుకు అని సంబోధించడమా అని కోపంతో ఊగిపోతాడు. అప్పుడు అమరుడు అనేటువంటి ఒక వీరుడు, మహారాజా, వచ్చింది మహాశక్తి అయి ఉండవచ్చు, లేనిచో ఆమెకి 18 చేతులు ఉండటం ఏమిటి? ఆమెను గెలవడం అసాధ్యం. కాబట్టి ధైర్యంగా యుద్ధం చేసి ఆ అమ్మ చేతిలోనే మరణించడం మంచిది. మోక్షమైనా వస్తుంది. పారిపోవడం పిరికివాడి లక్షణమని ఆలోచించుకొని చెప్తాడు. అయితే యుద్ధానికి నువ్వే వెళ్ళు, మోక్షాన్ని కూడా పొందు అని చెప్తాడు మహిషాసురుడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వధించి అందరినీ కూడా మట్టిపెట్టి చివరకు మహిషాసురుని సంహరిస్తుంది అమ్మవారు. ఆ తర్వాత అమ్మవారు మహిషాసుర మర్దిని అయ్యింది. ఈ కథను ఎవరైతే వింటారో, వినిపిస్తారో అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. ఇంతటి శక్తివంతమైనటువంటి ఆ భవాని పరమేశ్వరుల కథ విన్నారు కదా. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.